కోల్కతా నైట్ రైడర్స్ కథ మారింది. ఎటకేలకు విజయాల ఖాతా తెరిచింది. గెలుపు రుచి చూసేందుకు కోల్కతా నైట్ రైడర్స్ కు 7 మ్యాచ్లు అవసరమయ్యాయి. అసలు సీజన్ను ఫేవరెట్ గానే ఆరంభించిన తొలి 6 మ్యాచ్ల్లో 5 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. అన్ని జట్లు విజయాల ఖాతా తెరిచినా 3 సార్లు ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ మాత్రం అన్ని విభాగాల్లోనూ ఇబ్బంది పడింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా ఓటమి ఖాయమన్నట్టుగా నైట్ రైడర్స్ ఆట తీరు సాగింది. అయితే చివరకు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. సొంత గడ్డపై గెలుపు జెండాను ఎగురవేసింది. ఆసక్తి రేపిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. మరో 2 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ శుభారంభమే అందించారు. కానీ తొలి వికెట్కు 81 పరుగులు జోడించాక వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని పెవిలియన్ పంపాడు. వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 46 పరుగులు చేశాడు. కాసేపటికే ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరారు. జైస్వాల్ 39 పరుగులు సాధించాడు. ధ్రువ్ జురెల్ 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ దశలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు క్రీజ్లో సెటిల్ కాకుండా చూశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి 3 వికెట్ల చొప్పున తీశారు. సునీల్ నరైన్ కు 1 వికెట్ దక్కింది. టార్గెట్ చేజ్లో కేకేఆర్ సతమతమైంది. ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. దీంతో 85 పరుగులకే కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రింకు సింగ్, అనుకుల్ రాయ్ మాత్రం కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశారు. పరిస్థితులకు తగినట్టుగా గేమ్ ప్లాన్ ను మార్చుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ కు విజయాన్నందించారు. రింకు సింగ్ 34 బంతుల్లోనే 53 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనుకుల్ రాయ్ 16 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మొత్తంగా కోల్కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. పాయింట్ల సంఖ్యను 3కు పెంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం వరుసగా 2వ మ్యాచ్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 6 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ 4 విజయాలు సాధించింది.